నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా. ఎందుకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పుయు మహిమయు ఘనతకు గల కారణమగు అన్ను చెప్పి కారణమగు అని చెప్పి దేవుడి గొప్ప ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీ దగ్గర మెప్పు అంటే దేవునికి మెప్పు కలిగించే విధంగా నీవు ఉంటూ వచ్చినావా, లేకపోతే దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించడానికి గొప్పగా కారణంగా ఉంటూ వస్తూ వచ్చినావా లేదని చెప్పేసి ప్రత్యేకంగా నీతోటి మాట్లాడుతున్నాడు. నేను గొప్ప పరీక్ష చేసుకోమంటున్నాను మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి నువ్వే యొక్క స్థితి, నీ పరిస్థితి, నీ గతి ఒకప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది సంపూర్తిగా పరీక్ష చేసుకో అని మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ చదివే విషయంలో చదవట్లేదు, దేవునితో నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు దేవుడు నీతోటి మాట్లాడకుండా చేసుకుంటున్నావు నువ్వే. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా దేవునికి విరుద్ధమైన స్థితిలో నువ్వు పోయే దారిలో ఉంటున్నావు. కాబట్టి మనస్ఫూర్తి సంపూర్తి పరీక్ష చేసుకో. అప్పుడు నువ్వు నా దగ్గర వచ్చి గొప్ప నువ్వు మాట్లాడి నేను ఎంతో మాట్లాడుతాను, గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు.